క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు ఈ ఆరాధన ద్వారా మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించి తన చల్లని దీవెనలతో ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, అందరం కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలే దయా దాహము, అలసిన నాకు నీ దర్శనమేవా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా, ఆత్మదాహము తీర్చుము దేవా, ఆత్మదాహము తీర్చుము దేవా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చుము దేవా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. ఓ ప్రభువా, నీరు లేని నది ఒక నదిగా ఏ విధంగా పిలువబడలేదో, మీరు లేనటువంటి జీవితము కూడా వ్యర్థమే ప్రభువా. మీరు లేనటువంటి జీవితము ఫలింపలేదు ప్రభువా. మీరు లేనటువంటి కుటుంబము ఫలింపలేదు ప్రభువా. యేసయ్యా, మీ దీవెన మాకు కావాలి ప్రభువా, మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభువా, మీ చల్లని కాపుదల మాకు కావాలి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ఈ వేకువ జామున ఆరాధించుకుంటూ మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను దీవించమని, ఈ రోజంతా మనం చేస్తున్న ప్రతి పనిలో ఆ దేవాది దేవుడు తోడుగా ఉండమని ఆయన ముందు మోకరించి ఈ గొప్ప ఆరాధనలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. స్తోత్రం దేవా.
దప్పిగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. దప్పిగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. దప్పిగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. దప్పిగొన్న వారినెల్లా అవును దేవా, నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. అలసిన నాకు నీ దర్శనమీవా. అలసిన నాకు నీ దర్శనమివా. తీర్చుము దేవా నా ఆత్మదాహము. తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా నన్ను కావగరావా. స్తోత్రమయ్యా. ఆత్మదాహము ఆమేన్. తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా. స్తోత్రమయ్యా. ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా. ఆమేన్. ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా. యేసయ్యా, ఈ వేకువ జామున లేచి మిమ్మల్ని వెతుకుతూ ఉండగా, మిమ్ము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మిమ్ము మహిమపరుస్తూ ఉండగా దేవా, మా కుటుంబాలను దీవించండి ప్రభా, మా బిడ్డలను దీవించండి ప్రభా, వారి చదువులను పనులను దీవించండి ప్రభా. యవనస్తులకు ప్రభ మంచి వివాహ సంబంధాలు ఉద్యోగాలను దయచేయండి ప్రభా. అనేక వ్యాధులతో బాధలతో చికిత్స పొందుతూ ఆసుపత్రుల్లో భయాందోళనతో ఉన్న బిడ్డలకు ఓదార్పును స్వస్థతను దయచేయండి. వారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఈ రోజంతా ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటూ ప్రభా, అన్ని ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. అన్ని అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. గొప్ప దీవెన వేడుకుందాం. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయ్యా నా దాహము. నీకై ప్రతి చోట వెతికితి దేవా, తీరలేదయ్యా నా దాహము. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయ్యా నా దాహము. నీకై ప్రతి చోట వెతికితి దేవా, తీరలేదయ్యా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమీవా. అలసిన నాకు నీ దర్శనమివా. తీర్చుము దేవా నా ఆత్మదాహము. తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా మము కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా. ఇప్పుడు చప్పుడు కొడుతూ గొప్ప దేవుడు మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఈ వేకువ జామును ఆహ్వానించుకుందాం. మన కుటుంబాలను దీవించమని వేడుకుందాం. మన పిల్లలను దీవించమని వేడుకుందాం. ఈ రోజంతా మనం చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థన చేద్దాం. దీక్షగరావా. రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా.
రావా దేవా నన్ను కావగరావా ఆత్మదాహము తీర్చగరావా రావా దేవా నన్ను కావగరావా ఆత్మదాహము తీర్చగరావా రావా దేవా నన్ను కావగరావా ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ వేకువజామున ప్రభువా మిమ్ము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని గొప్ప దేవుని వేడుకుంటున్నాను. రావా దేవా మమ్ము కావగరావా ఆత్మదాహము తీర్చగరావా హల్లెలూయా 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 చేతులు పైకి లేపి ఆరాధించు గొప్ప దేవుని వేకువజామున మహిమపరచు. హల్లెలూయా 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 స్తుతించు. స్వస్థపరిచే దేవా, మాకు తోడుగా ఉండే దేవా, మాకు నీడగా ఉండే దేవా, తల్లిగా తండ్రిగా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, హల్లెలూయా 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 నిత్యం దీవించే దేవా, ఈ దినమంతా దీవించవా, ఈ రోజంతా నీ ఆత్మతో నీ శక్తితో అభిషేకించుము దేవా. ఏ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ లోకములో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత కలిగి ఉన్నా, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ గొప్ప దేవుని యొక్క కాపుదల లేనిదే ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేము అనే ఈ సత్యాన్ని ఈ పాట ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ఈ పాట ద్వారా దేవుడు మనందరిని కూడా ఈ రోజు విశ్వాసములో బలపరిచి ఉన్నాడు. అందరూ కూడా మోకరిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు కొరకు సిద్ధపడుతూ ఉండగా నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఆ పీఠం మీద ఉంచు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మేమంతా కూడా నిత్యము నిన్నే ఆరాధించదము అని ఆరాధన కార్యక్రమము ద్వారా ఉదయకాల సమయంలో లేచి మేము ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రము ప్రభువా. మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం ప్రభువా. మాకు ఈ ఆలోచన ప్రేరేపణ కలిగించి ఈ ఆరాధన ద్వారా ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి. కుటుంబంలో ఉన్న కొరతలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోవాలి అని ప్రేరేపణ కలిగజేసినందుకు దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో ఎంతో మంది పాలు పంచుకుంటూ వారిలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను, పిరికితనాన్ని తొలగించుకుని ఈరోజు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగా, ప్రతి బిడ్డ దీవించబడునుగా, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా, వారిలో ఉన్న వ్యాధి బాధలు, సమస్యలన్నీ తొలగిపోవునుగా. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే ఆ బిడ్డలకు ప్రసాదించబడునుగా. ప్రార్థన చేయండి బిడ్డలారా. ఈ రోజు ఎవరి కోసం ఈ ఆరాధనలో ప్రార్థన చేయాలనుకుంటున్నావో సమర్పించు. ఆన్లైన్ ద్వారా నీ యొక్క మెసేజెస్ ను తెలియచేయి. ఈ మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధించండి, మహిమపరచండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. గొప్ప దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు నిన్ను నన్ను దీవించడానికి, మన కుటుంబంలో వెలుగై ఉండడానికి, తల్లిగా తండ్రిగా మనల్ని లాలించడానికి,
ఎల్లప్పుడూ మనల్ని సంతోషంతో దీవించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధపడుతున్నాడు. స్తోత్రం. ఆ గొప్ప దేవుడి ముందు మోకరించి ఏం కావాలని వచ్చావో, ఏ సమస్యలు బాధలతో ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. నీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు, అద్భుత కార్యాలు చూడబోతున్నావు. నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు దేవుడి జీవితంలో చేయబోతున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కడెక్కడైతే బాధ, నొప్పి, వేదనతో ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు ఇచ్చిన అధికారముతో, అభిషేకముతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డల్లో ఉన్న రోగాలన్నీ తొలగిపోవును గాక, నొప్పి, వేదన తొలగిపోవును గాక. ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే జరుగును గాక. నడి నుంచి అరికాళ్ళ వరకు ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ప్రతి బాధ తొలగిపోవును గాక. ఈ బిడ్డలు ప్రభు ఎల్లప్పుడూ విశ్వాసంలో బలపడి మీ దీవులు పొందుకునే పాత్రులుగా ఈ బిడ్డలు మారుదురుగా. అందుకు మోకరించండి. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. రావా దేవా, నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా, నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా, నన్ను కావగరావా, మా ఆత్మదాహము తీర్చగరావా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వీరందరి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.